అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క సహాయం కొరకు అడుగుదాము. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు మా మంచి దేవుడుగా ఉన్నందుకయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాట తప్పనటువంటి దేవుడుగా ఉన్నందుకయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు మేము వాక్యాన్ని చూసుకొని పోతుండగా ప్రభువా, నీ సన్నిధిలో కూర్చొని ఉండి కూడా తప్పిపోయిన వాళ్ళంగా మేము ఉండకుండా ఉందుముగా కానీ ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను నా దేవుని సన్నిధిలో కేవలము భౌతికంగా మాత్రమే కాదు, నా హృదయమారా నేను ఇక్కడ ఉండాలి అని ప్రభువా ఆశతో తాను నిర్ణయం చేసుకుందురుగా కానీ ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, రాతి హృదయాల్ని ఈ ప్లేస్లో నుండి కొట్టివేస్తూ ఉన్నాము ప్రభువా. దేవా, చెవుడు కలిగినటువంటి చెవుల్ని ఈ ప్లేస్లో నుండి కొట్టివేస్తూ ఉన్నాము ప్రభువా. నీకు వందనాలు తండ్రి. యేసు నామములో తండ్రి, నీవే మా అందరికీ వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే మాటలు, హృదయాన్ని దయచేయమని, మనిషి మాట్లాడినట్లుగా కాదు కానీ ప్రభువా నువ్వు మాతో మాట్లాడి నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామములో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి. మనము ఏ శీర్షికని ప్రారంభించుకున్నామో అన్న విషయము ఎవరికైనా గుర్తుందా అండి? లాస్ట్ టైం నేను ప్రీచ్ చేసినప్పుడు మనం ఒక శీర్షికని ప్రారంభించుకోబోతున్నాము, మనము ఇవన్నీ కూడా స్టడీ చేస్తాము అన్నటువంటి విషయాన్ని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా అండి? గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్ చర్చ్ ఆన్సర్స్ బ్యాక్ చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అనమాట. కీర్తనలు గ్రంథంలో దావీదు రాసినటువంటి రకరకాల కీర్తనలు, దావీదు చాలా కీర్తనలు రాశాడు, కానీ కొన్ని కీర్తనలు కొన్ని సందర్భాల్లో రాయడం అనే విషయం జరిగింది. సో మనమందరం కూడా కొన్ని వారాలు దావీదు రాసినటువంటి ఆ సందర్భానుసారమైనటువంటి కీర్తనల్ని మనం ధ్యానించుకోబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. సో గతసారి నేను వాక్యాన్ని ఉపదేశం చేసినప్పుడు ఏ కీర్తనని చదువుకున్నామండి? ఏ కీర్తన చూసుకున్నాం? వండర్ఫుల్, 3rd Psalmని చదువుకున్నాం. ఆ 3rd Psalm ఎప్పుడు రాశాడంటండి? 3వ కీర్తన ఎప్పుడు రాశాడు? అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నప్పుడు ఆ 3వ కీర్తన రాశాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని ఏ వయసు వాళ్ళమైనా మరలా జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎవరూ సూపర్ హ్యూమన్స్ కాదు కాబట్టి ఒక్కసారి వినంగానే గుర్తుంటుంది అని ఉండదు. సో ఏం విన్నామా అన్న విషయాన్ని ఒక్కసారి కూర్చొని 2 నిమిషాలు ఆలోచించుకుంటే మన ఆత్మీయ జీవితంలో కొద్దిగా మార్పు చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు చాలా నమ్మకంగా అనేకమైన సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. స్కూల్ అవర్స్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకా ఆఫ్టర్ అవర్స్ ఉండి ఎవరెవరైతే సరిగ్గా చదువుకోకుండా ఉంటున్నారో, ఎవరెవరైతే డల్లర్స్గా ఉంటూ ఉన్నారో వాళ్ళందరికీ మరలా చదువు చెప్పడము, వాళ్ళని ఫార్వర్డ్గా వెళ్ళడానికి సహాయం చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ టీచర్ గారు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమె మీద ఒక అభియోగం వచ్చింది. ఏంటి అనంటే, ఆమె స్కూల్కి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో కొంచెము తారుమారు చేసి, మోసం చేసి, అక్రమంగా వాటిని వాడుకుంది అనేటువంటి అభియోగము ఆమె మీద మోపబడింది. ఆమెకి చాలా బాధేసింది. అరే ఇదేంటి నా మీద ఇలాంటి నింద మోపారు, ఇలాంటి అభియోగం నా మీద వేశారు అని ఆమె చాలా బాధపడింది. ఇలాంటి సందర్భంలో ఆమెకి 2 రకాలైనటువంటి ప్రతిచర్యలు చేయవచ్చు. షీ హ్యాస్ 2 ఆప్షన్స్ వాట్ షీ కెన్ డూ ఇన్ దట్ సినారియో. నెంబర్ 1, గట్టిగా అరిచి ఎవరెవరైతే ఆమె మీద అలాంటి అభియోగాలు వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి నేను అలా చేయలేదు అని చెప్పి చేయడానికి ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ప్రభువా నువ్వు చూసుకుంటావు, నేను అలా చేయలేదు అని ఉండగలిగేటువంటి ఇంకో ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్ అనేవి తన ముందు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆమె 2వ ఆప్షన్ని చూస్ చేసుకుంది. అందరి దగ్గరికి వెళ్ళి నేను గొడవాడటం అవసరం లేదు, నా దేవుడు నా యొక్క నిజాయితీని నిరూపిస్తాడు అని చెప్పి 2వ ఆప్షన్ని చూస్ చేసుకుంది. సో స్కూల్లో ఆడిట్ జరిగిన తర్వాత ఆమె అలా చేయలేదు అని ఆమె యొక్క నిర్దోషత్వము ప్రూవ్ అయిన తర్వాత ఎవరైతే ఆమె మీద నిందలు వేశారో వాళ్ళందరూ కూడా అవమానానికి గురి అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి సినారియోనే, ఇలాంటి పరిస్థితినే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం రాసేటప్పుడు, 7వ కీర్తనని రాసేటప్పుడు
దావీదు మహారాజు అదే పరిస్థితుల్లో ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. సో ఈరోజు మనము దావీదు రాసినటువంటి 7వ కీర్తన గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. తెలుగులో ఒక రకంగా దాని పైన క్యాప్షన్ రాయబడింది, ఇంగ్లీష్లో దాని క్యాప్షన్ ఇంకొక రకంగా రాయబడి ఉంది. తెలుగులో చాలా సులువుగా ఆ క్యాప్షన్ని రాశారు. దావీదు ఎప్పుడు రాశాడు అని అంటే, బెన్యామీనుడైనటువంటి కూషు తనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో అయితే ఏమని రాయబడింది అంటే, ఎ షాగియాన్ ఆఫ్ డేవిడ్ విచ్ హీ సాంగ్ టు ద లార్డ్ కన్సర్నింగ్ కూష్ ఎ బెంజమైట్ అని రాయబడింది. ఈ షెగాయోన్ అంటే ఏంటి అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా డిక్షనరీస్ని ఇవన్నీ చూశాను. ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న డిక్షనరీస్ని వాటన్నిటిని చూశాను. సో కొన్నిట్లో ఏమని రాయబడింది అని అంటే, ఈ షెగాయోన్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ షగా అనేది ఇట్ ఇస్ ఎ వర్బ్, ఒక క్రియ అనమాట. తెలుగులో కర్త కర్మ క్రియ అని ఉంటాయి కదండి. సో ఈ షగాన్ అనేది ఒక క్రియ. సో ఏంటి దాని అర్థం అని అంటే, టు రీల్ అబౌట్ త్రూ డ్రింక్. ఒక డ్రింక్ తీసుకోవడం ద్వారా, ఒక పానీయము తీసుకోవడం ద్వారా తిరుగుతూ, అంటే మతి భ్రమించినట్టుగా తిరుగుతూ ఉండడము అన్నట్లుగా అర్థం అన్నమాట. సో తెలుగులో మనం కొన్నిసార్లు వాడుతూ ఉంటాం, ఏమని, దిమ్మ తిరిగిపోయిందా నీకు ఈ మాటకి అంటూ ఉంటాం కదా. సో దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, దిమ్మ తిరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడనమాట ఈ కూషు వల్ల. సో అటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ పాట రాశాడు. ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్లో స్మిత్స్ బైబిల్ డిక్షనరీ అనే దానిలో వాళ్ళేమని రాశారు అంటే, ఎ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సామ్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్ నోన్ పర్హాప్స్ ఎ వైల్డ్ మాన్ఫుల్ ఓడ్. అంటే ఒక భయంకరంగా ఏడుపుతో కూడినటువంటి పాట అని డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఎంతో ఏడుపులో, ఎంతో పిచ్చెక్కిపోయిన పరిస్థితుల్లో దావీదు ఈ యొక్క పాటను రాశాడు. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, 2 రకాలైనటువంటి వర్షన్స్ ఉన్నాయి. ఒక వర్షన్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇది ఎప్పుడు రాశాడు అని అంటే, సామెతలు 2వ గ్రంథంలో తన కుమారుడి దగ్గర నుండి పారిపోతూ ఉన్నప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి చాలా దూషిస్తాడు దావీదుని. అరే నువ్వు ఇట్లాంటి వాడివి అట్లాంటి వాడివని చాలా గట్టిగా దూషిస్తాడు. ఆ టైంలో రాశాడు అని కొంతమంది అంటారు. కానీ చాలామంది చారిత్రకారులు ఒప్పుకునేది ఏంటి అంటే, దావీదు రాసినటువంటి ఈ కీర్తన 1 సమూయేలు 22వ అధ్యాయానికి కాంటెక్స్ట్లో రాశాడు. ఆ 22వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భంలో దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు అని చాలామంది చరిత్రకారులు ఒప్పుకునేటువంటి వర్షన్ అదనమాట ప్రియమైన వాళ్ళరా. సో బెన్యామీనీలు ఎవరు అని అంటే, సౌలు యొక్క ట్రైబ్కి చెందినటువంటి వాళ్ళు బెన్యామీలు. సో సౌలు ఏ గోత్రానికి చెందినవాడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. దావీదు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. సో ఈ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడైన ఈ కూషు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఏమని ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళంటే, దావీదు గురించినటువంటి సాడీలన్నీ తీసుకెళ్ళి సౌలుకి చెప్తే సౌలు దగ్గర మేము మంచివాళ్ళం అయిపోతాము అని వాళ్ళ ఉద్దేశం ఉండేది. సో ఉన్నవి లేనివి తీసుకెళ్ళి సౌలుకి దావీదు మీద చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా అది విన్నప్పుడల్లా సౌలు దావీదుని చేజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఈ యొక్క 7వ కీర్తన రాసేటప్పటికి డేవిడ్ వాజ్ బీయింగ్ చేజ్ లైక్ ఎ క్రిమినల్. ఒక నేరము చేసినటువంటి వాడులాగా చేజ్ చేయబడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ టైంలో దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఇమాజిన్, నువ్వు చాలా లాయల్గా ఉన్నావు, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, బట్ పీపుల్ నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, మిస్ఇంటర్ప్రిట్ చేశారు నీ యొక్క మాటల్ని, మిస్రిప్రజెంట్ చేశారు నీ యొక్క ఉద్దేశాలని, నిన్ను అపార్థం చేసుకున్నారు, నిన్ను వక్రీకరించారు, నిన్ను వక్రీకరించి నిన్ను చూపించారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు ప్రియమైన వాళ్ళరా? ఈరోజు మన యొక్క శీర్షిక అదే, దాన్నే మనం చూసుకొని పోతున్నాము. వెన్ యు ఆర్ ఫాల్స్లీ అక్యూజ్డ్, నువ్వు అకారణంగా నిందారోపణని ఎదుర్కొంటూ ఉన్న సమయంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం మనకి బోధిస్తుంది. నెంబర్ 1, చాలా క్విక్గా మనం చూసుకొని 5 విషయాల్ని చూసుకొని మనం ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా.
నెంబర్ 1, వెన్ యు ఆర్ ఫాల్స్లీ అక్యూజ్డ్, నీవు అకారణంగా నిందారోపణ చేయబడినప్పుడు, అకారణంగా నువ్వు అపార్థం చేయబడినప్పుడు, అకారణంగా మనుషులు నీ మీద నింద మోపినప్పుడు, నెంబర్ 1 ఏం చేయాలి అనంటే, రన్ టు గాడ్, నాట్ టు రివెంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని దగ్గరికి పరిగెత్తేవాడుగా ఉండాలి, కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి పరిగెత్తే వ్యక్తివిగా నువ్వు ఉండకూడదు. ప్రియమైన వార్లారా, దావీదు యొక్క క్యారెక్టర్ వాజ్ అండర్ అటాక్. దావీదు యొక్క వ్యక్తిత్వం అనేది ఆ యొక్క పరిస్థితుల్లో అది మాటకి నిందకి గురి కాబడుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు అంటే, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లరా, ఓ లార్డ్ మై గాడ్, ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్ అని చెప్తూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిత్వాన్ని అందరూ కూడా నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, తన యొక్క నిర్దోషత్వాన్ని, తన యొక్క మంచితనాన్ని అందరూ వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, దావీదు ఎంత ధైర్యం మీరు నన్ను ఇలా అనడానికి అని ఎవరితో కొట్లాడలేదు. చాలాసార్లు మానవులుగా ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చాలాసార్లు నేను అలా చేయలేదండి, నేను అట్లా కాదండి, మీరు ఎందుకు నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదండి, నా మనసు మీకు అర్థం కావట్లేదా అని మనల్ని మనం ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఉంటే ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియమైన వార్లారా, కానీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని వద్దకు పరిగెత్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. లేదా మనం ఏం చేస్తామంటే, ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉంటాం అనమాట. ఏ కైండ్ ఆఫ్ క్రిప్టిక్ పోస్టులు పెడతా ఉంటాం అనమాట, ఇది వాళ్ళకి తగలాలి అన్నట్టుగా. ప్రియమైన వాళ్ళారు, ఎవరికి తగలాలి, ఎవరికి తగిలితే ఏమవుతుంది, తిరిగి మళ్ళీ నీ నెత్తి మీదకే వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, డేవిడ్ ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఎలాంటి వాళ్ళతో కొట్లాటలు చేయడం అనేది చేయట్లేదు, కానీ కేవలము దేవుని దగ్గరికి వెళ్ళడాన్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి సురక్షితముగా ఉండును అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. యెహోవా నామము బలమైన దుర్గము. నిన్ను మనుషులు అక్యూజ్ చేసినప్పుడు, మనుషులు నిన్ను అటాక్ చేసినప్పుడు, మనుషులు నిన్ను మింగివేయాలి అని చూస్తూ ఉన్నప్పుడు, మనుషులు నీ మీద నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు, అమ్మాయా మనం వెళ్ళాల్సింది మన యొక్క రక్షణ దుర్గమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దావీదుకి ఆ విషయం చాలా తెలుసు. ప్రియమైన వార్లరా, దేవుడు నా యొక్క రక్షణ దుర్గంగా ఉండంగా నన్ను ఎవరు కూడా నాశనం చేయలేరు అని దావీదుకు తెలుసు. అందుకే దావీదు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి, దేవుని దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లరా, ఈరోజు మన జీవితంలో మన పరిస్థితుల్ని, మనం కానటువంటి వాటిని మన మీద చిత్రీకరింపబడినప్పుడు, మనం ఏది కాదో నువ్వు అది అని మాటకి లోకం అంటూ ఉన్నప్పుడు, ఎవరి దగ్గరకో వెళ్ళి గింజుకొని నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియమైన వార్లారా, ఎవరి దగ్గరకో వెళ్ళి పరిగెత్తి కొట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడానికి నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి మనం? నెంబర్ 1, దేవుని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాలి. నువ్వు నీ పరిస్థితుల్లో, నువ్వు నీ శ్రమల్లో, నువ్వు నీ యొక్క అపాయంలో నీ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి అనేది నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నావు అనే దాన్ని రుజువు చేస్తుంది. పరిస్థితి ప్రాబ్లం రాగానే కూర్చొని ఏడుస్తూ దేవుని మీద అలిగావనుకో, నువ్వు ఆత్మీయంగా ఎంత తక్కువ పరిమాణంలో ఉన్నావో అన్న విషయం తెలుస్తుంది. ఏదైనా అబద్ధపు ఆరోపణ రాగానే అందరి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి కొట్లాడుతూ వాళ్ళతో కొట్లాటకు దిగావనుకో, ఎంత తక్కువ ఆత్మీయ పరిమాణాన్ని నువ్వు కలిగి ఉన్నావు అన్న విషయం తెలియచేయబడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తావో, ఎంత ఆత్మీయంగా స్థిరంగా ఉన్నావు అన్న విషయాన్ని తెలియజేయబడుతుంది. ప్రియమైన వార్లరా, యువర్ ఫస్ట్ రెస్పాన్స్ డిటర్మైన్స్ యువర్ స్పిరిచువల్ అవుట్కమ్ అండ్ ఇట్ సేస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏ మొదటి రెస్పాన్స్ని చూపిస్తావో శ్రమల్లో,
అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి మిర్రర్, ఆత్మీయ జీవితానికి అర్థం. ఈరోజు దావీదు వలె మనం నిందారోపణ చేయబడినప్పుడు, మన మీద అభియోగాలు వేయబడినప్పుడు, మన చుట్టూ శత్రువులు మనల్ని మృంగడానికి ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని వద్దకు వెళుదుము గాక. ఆమెన్. నెంబర్ 2, మన మీద అభియోగాలు చేయబడినప్పుడు ఏం చేయాలి అనంటే, నెంబర్ 2, ఇన్వైట్ గాడ్ టు ఎగ్జామిన్ యువర్ హార్ట్. దేవుణ్ణి నీ యొక్క హృదయాన్ని పరిశీలించమని అడగండి. దేవుణ్ణి నీ హృదయాన్ని చెక్ చేయమని ఒకసారి అడగండి. దట్ మచ్ బోల్డ్నెస్ ఈజ్ వాట్ వీ ఆల్వేస్ సీ ఇన్ డేవిడ్. దావీదులో ఈ యొక్క ధైర్యాన్ని ఎప్పుడు చూడగలం ప్రియమైన వారలారా. ఒక నింద అభియోగం మన మీద వేయబడింది అనంటే మనం అందరం కూడా 99.9% పీపుల్ మన అందరం కూడా చేసేది ఏంటి అంటే, వాళ్ళు నన్ను ఇట్లన్నారు, అసలు నా ఉద్దేశం అదే కానే కాదు, నేను అట్లా అన్నే అనలేదు, ఇన్ని సంవత్సరాలు నన్ను చూడలేదా, వీళ్ళు నన్ను ఇట్లెట్లా అంటారు అని అన్ని తప్పులు వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అని అంటూ ఉంటాం ప్రియమైన వారలారా. భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద అంటూనే ఉంటాము, వాళ్ళ తప్పు వల్ల ఇట్లా జరిగింది, వీళ్ళ తప్పు వల్ల ఇలా జరిగింది. దావీదు ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూస్తే, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం ప్రియమైన వారలారా. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరుము పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంట చేయనిమ్ము అని చెప్పి రాస్తూ ఉన్నాడు ప్రియమైన వారలారా. అయ్యా, ఒకవేళ నేను తప్పు చేశానేమో నన్ను చూడు, ఒకవేళ నేను తప్పే చేసి ఉంటే నన్ను నీవు శిక్షించాయా. మనలో ఎంతమంది ఈ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడగగలం ప్రియమైన వారలారా. మనలో కొట్లాటలు జరిగినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవ్వరూ లేరు, అవునా అండి? మన అందరి జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాన్ఫ్లిక్ట్ రావడం, మన అందరి జీవితాల్లో ఏదో ఒక విషయాల్లో పొసక్కపోవడము, మనందరి జీవితాల్లో ఏదో ఒక విషయంలో మాట సరిపోకపోవడం అని మనందరికీ జరిగాయి, అవునా అండి? కానీ మనలో ఎంతమంది టైం తీసుకొని పక్కన వాళ్ళు అలా చేశారు అనడానికంటే ముందు, అయ్యా నేనేమన్నా తప్పు చేశానేమో నాకు చెప్పయా అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకొని ఉంటామా ప్రియమైన వారలారా? ఎన్నిసార్లు గగ్గోలు పెట్టుకుని ఉంటామో, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అని. ఈరోజు దావీదు మనకి ఎంతో బలమైనటువంటి శ్రేష్టమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని వేరే వాళ్ళు చేశారు అని అనడానికంటే ముందు నీ యొక్క ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోగలవా? ప్రియమైన వారలారా, మన జీవితంలో ఆత్మీయంగా చాలాసార్లు ఎందుకు ఫెయిల్ అవుతాము అని అంటే, మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడము. We don't want to examine ourselves. We don't feel comfortable to examine ourselves. మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనకి అది సుఖంగా అనిపించదు అనమాట, అది మనకి పెద్దగా నచ్చదు అన్నమాట. దావీదు అంటున్నాడు, అయ్యా నేను కార్యం చేసుంటే నన్ను తప్పకుండా శిక్షించు, నేను తప్పు చేసుంటే అయ్యా నువ్వు నన్ను పరిశీలించు అని చెప్పి దావీదు మహారాజు మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. మన జీవితంలో ఎప్పుడైతే అయ్యా నన్ను పరిశీలించు అని అంటామో, అది మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం నమ్మాము అన్న విషయాన్ని చూపిస్తుంది. అయ్యా నేను బహుశా తప్పు చేశానేమో, నువ్వు నన్ను కరెక్ట్ చేయయ్యా అని ఎప్పుడు అనగలము అంటే, ఆ వ్యక్తిని మనం నమ్మినప్పుడు వెళ్ళి అనగలం. ఒక శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను కరెక్ట్ చేయని అనలేం కదా అండి, చావగొట్టి చెవులు మోస్తారన్న విషయం మనకు తెలుసు. కానీ ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు నన్ను పరిశీలించు అనగలమో తెలుసా? ఆ వ్యక్తి మనల్ని నిజాయితీగా సరిచేస్తాడు అని అన్నప్పుడు, అని మనం నమ్మినప్పుడు. సో ఇట్ షోస్ ద రిలేషన్షిప్. దావీదుకి తన దేవుని యొక్క మంచితనం మీద ఎంత నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ ఉంది. నిజాయితీగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నా గుండెను చూడు, నా ఆలోచనలు చూడు, బహుశా నేను చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నానేమో చూడు, బహుశా నేను ఎక్కడైనా తప్పిపోయానేమో చూడు అని
పరిశీలించుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో నెంబర్ 1, మన మీద అభియోగం నేపబడినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళడం. నెంబర్ 2, నీ మీద నేరారోపణ అన్యాయంగా మోపబడినప్పుడు నువ్వు చేయాల్సింది నాలో ఏమైనా తప్పుందేమో అది జరగడానికి కాంట్రిబ్యూషన్ అని మనం చూసుకోవడము. నెంబర్ 3 మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు నీతిమంతుడైనటువంటి న్యాయవాది అనేటువంటి విషయాన్ని మనం నమ్మడం. ప్రేమైన వారలారా, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు చదివితే, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడే ఉన్నాడు. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నెంబర్ 3, దావీదు దేవుని యొక్క నీతి మీద ఆధారపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు సత్యవంతుడైనటువంటి న్యాయవాది అని తీర్పు తీర్చేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లరా, హీ షిఫ్టెడ్ హిస్ ఫోకస్ ఫ్రమ్ డిఫెన్స్ టు డిక్లరేషన్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్. తన యొక్క కనుదృష్టి తను తాను డిఫెన్స్ చేసుకోవాలి, తను తాను కాపాడుకోవాలి అనేటువంటి దాని దగ్గర నుండి దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నీతి అనేటువంటి దాని వైపు షిఫ్ట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. కేడెము అన్న, డాలు అన్న, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, యుద్ధానికి ముందు అడ్వాన్స్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి గాయం తగలకుండా ఆ ముందు పట్టుకొని నుంచోవడం అన్నమాట. సో దావీదు అంటున్నాడు, దావీదు నమ్ముతున్నాడు, అయ్యా నా కేడెముని మోయేవాడవు నీవే. ఈ బెన్యామీనులందరూ నా మీద లేనిపోని అబద్ధాలు చెప్తున్నారయ్యా. నేను సౌల్ని చంపాలని ప్రయత్నిస్తున్నానని చెప్తున్నారు, నేను సౌల్ని రాజుగా దించేయాలని అనుకుంటున్నానని చెప్తున్నారు. నేను అసలు అనుకోవట్లేదన్న విషయం నీకు తెలుసయ్యా. వాళ్ళందరి ముందు నా కేడాన్ని మోసేవాడవు నువ్వయ్యా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వారలారా, నీ దేవుడు నీతిమంతుడైనటువంటి తీర్పరి అని నమ్మడంలో నీకు గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు కాదు మీ ఉత్తరవాదులు. ఈ మధ్యలో రోడ్డు విషయంలో ఈ అభియోగాన్ని పాస్టర్ గారి మీద వేశారనమాట. మేమంట వాళ్ళందరి ల్యాండ్స్ని తీసుకుంటున్నారు అని. ఎక్కడ అభియోగం ప్రియమైన వారలా? అది వాళ్ళ పేరు తెలీదు, ఊరు తెలీదు, అది మామూలుగానే ఉన్న రోడ్డు. అది పేదవాళ్ళ ల్యాండ్ తీసుకుంటున్నాము. ఎంత అభియోగము! ఈ లోకంలో మనం కాని దాని మీద మనం అభియోగాలు మోపబడినప్పుడు, అందరం కూడా మోపబడటం అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఎల్లి గొంతు జించుకొని ఆ మనుషుల దగ్గర అరవడమో, దాన్ని ప్రూవ్ చేయడానికి నువ్వు ప్రయత్నించడమో, అవన్నీ కూడా నీ శ్రమ, వృధా ప్రయాస మాత్రమే. దేవుడిని యొక్క నమ్మకమైన తీర్పరి. హల్లెలూయా. ఎంత విశ్వాసంతో చెప్తూ ఉన్నాడో చూడండి. అయ్యా నా రక్షణ కేడెమును మోయువాడవు నువ్వే అయ్యా. హల్లెలూయా. ఈరోజు నీ పేరు అక్కడ పెట్టుకుంటే, బ్లెస్సీ అనే వ్యక్తి యొక్క రక్షణ కేడెమును మోసేవాడు దేవుడు. సౌందర్య అనేటువంటి వ్యక్తి యొక్క రక్షణ కేడెమును మోసేటువంటి వాడు దేవుడు. అనిల్ అనేటువంటి వ్యక్తి యొక్క రక్షణ కేడాన్ని మోసేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. అంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దావీదు హ్యాపీగా కుర్చీలో బిందాస్ కూర్చొని, వాళ్ళందరూ వచ్చారు, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, నేనేదో చేశాను అని అంటున్నారు. అయ్యా నాకు తెలుసు వాళ్ళ సంగతి నువ్వు చూసుకుంటావని, అయ్యా నాకు తెలుసు నువ్వు తీర్పు తీరుస్తావని, అయ్యా నాకు తెలుసు నువ్వు పోరాడతావని. అంటే ఎంతగా తన దేవుని మీద విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని
ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది. పగ తీర్చడం ఎవరి పనండి? పగ తీర్చడం ఎవరి పనండి? పగ తీర్చడం ఎవరి పనండి? కొంతమంది ఇంకా మాట్లాడడానికి దాన్ని చెప్పడానికి కష్టపడుతున్నారు. ఎందుకంటే మనకి నచ్చిన సట్టైరు, మనకి నచ్చిన మాటను వాళ్ళని అనగలమో లేదో అని భయం వేస్తుందేమో. ప్రియమైన వారలారా, నువ్వు తీర్చుకోగలిగినటువంటి పగ కంటే నీ దేవుడు నీ పక్షాన కార్యాన్ని జరిగించినప్పుడు దట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ గాడ్ సెటిల్ చేస్తాడు. అర్థమవుతుందా అండి? దేవుడు సెటిల్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాడు. మనం చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం బెటర్ ప్లాన్తో మన మీదకి వస్తారు. అర్థమైందా? మనం ఏదో వాళ్ళ పంతం పట్టాలి అని అనుకుంటే ఇంకాస్త బలంతో మన మీదకి వస్తారు. కానీ ఎప్పుడైతే దేవునికి మన యొక్క బ్యాటిల్ని అప్పగిస్తామో దేవుడు దాన్ని వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యూనో డేవిడ్ హీఈస్ నాట్ ప్రయారిటైజింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. జనులు ఏమనుకుంటున్నారు, ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు, అందరూ నేను రాజుని చంపాలని అనుకుంటున్నారేమో, అందరూ నేను సౌలుని దింపి నేను రాజు అవ్వాలని అనుకుంటున్నారేమో, అబ్బా ఎట్లయ్యా అని అనుకోవట్లేదు. డేవిడ్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్. దావీదు యొక్క ధైర్యము ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అనే దానిలో లేదు. చాలాసార్లు మన యొక్క ధైర్యం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అనే దాన్ని బట్టి. బికాజ్ మన కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఒపీనియన్ అనమాట. పబ్లిక్ మన గురించి మంచి అనుకోవాలి, పబ్లిక్ మన గురించి గ్రేట్ అనుకోవాలి, పబ్లిక్ మన గురించి ఇలా చేయాలి. కానీ దావీదు మనుషుల యొక్క ఒపీనియన్ గురించి కాదు చూస్తూ ఉన్నది. దావీదు తన దేవుని యొక్క నమ్మకత్వం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, సో ఈరోజు నీ జీవితంలో నేను ఒకటే చెప్పాలనుకుంటూ ఉన్నాను. స్టాప్ టు బీ ఎ జడ్జ్ ఇన్ యువర్ లైఫ్. లెట్ గాడ్ డూ యువర్ జడ్జ్మెంట్స్. నీ జీవితపు యొక్క పరిస్థితుల్లో నీకు నువ్వుగా జడ్జిగా ఉండటానికి ప్రయత్నించద్దు. నువ్వు దేవుణ్ణి నీ యొక్క తీర్పులు తీర్చడానికి నువ్వు ఒప్పుకొనవలసిందిగా చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇంకా మనం కిందకి వెళ్ళి చూసుకుందాము. సో నెంబర్ 1 మనం చూసాము, నీ మీద అభియోగాలు మోపబడినప్పుడు దేవుని వద్దకు పరిగెత్తుకొని వెళదుముగాక. నెంబర్ 2, నీ మీద అభియోగాలు మోపబడినప్పుడు నీ యొక్క అంతరింద్రియమును నువ్వు పరిశీలించుకొందుగాక. నెంబర్ 3, నీ మీద అభియోగాలు మోపబడినప్పుడు నీ నమ్మకత్వం మీద నువ్వు దృష్టి ఉంచుదువుగాక. నెంబర్ 4 మనం చూసుకుందాం. ప్రియమైన వారల కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు చదువుకుందాం. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. చాలు. సో నెంబర్ 4, మన మీద అభియోగం చేయబడినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఎవరైతే నీ మీద అభియోగం చేశారో వాళ్ళే ఆ గుంటలో పడతారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ద వికెడ్ విల్ ఫాల్ దెమ్సెల్వ్స్ ఇన్ దర్ ట్రాప్. ఎవరు అయితే ఆ యొక్క వలని నీ కోసం వేశారో ఆ వలలోనే వాళ్ళు చిక్కుకుంటారు. ప్రియమైన వారలారా, డేవిడ్ గివ్స్ ఎ పవర్ఫుల్ పిక్చర్. దావీదు ఒక మంచి పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, తవ్వాడు ఇంకాస్త లోతు తవ్వుతున్నారంట ఆయన యొక్క శత్రువులు. చివరికి ఏమైంది? కనిపించకుండా వాళ్ళ తవ్విన గుంటలో వాళ్ళే పడేటట్లుగా వాళ్ళు అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ విషయంలో ఉంటూ ఉన్నది. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నీవు అన్యాయాన్ని విత్తితే అన్యాయాన్నే కోసుకుంటావు. ప్రియమైన వారలారా, నువ్వు సాడీలు విత్తితే నీ జీవితంలో సాడీలే కోసుకుంటావు. నువ్వు ఒకళ్ళ మీద సాడీలు విత్తుతూ నీ జీవితంలో నువ్వు మెప్పును కోసుకోవాలి అని అనుకుంటే అవ్వదు. ప్రియమైన వారలారా, నువ్వు దాతృత్వాన్ని ఇత్తితే సమృద్ధిని కోసుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
నువ్వు నీ పిల్లల జీవితాల్లో సమయాన్ని గడపడము, వాళ్ళకి వాక్యాన్ని నేర్పించడము, ప్రార్థన యొక్క విలువని నేర్పించడం అనేటువంటి దానిని విత్తితే నీ పిల్లల యొక్క జీవితంలో ఆత్మీయత అనే దాన్ని కోసుకుంటావు. మనలో చాలామందిమి ఈ పని చేయంగానే ఇవి మాత్రం కావాలని కోరుకుంటూ ఉంటాము. ఇఫ్ యూ డోంట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ రిగార్డింగ్ గాడ్, వాళ్ళు పెద్దయిన తర్వాత దేవుని వెంబడించాలి అనే దాన్ని మీరు కోసుకోలేరు. ఈరోజు ఈ వచనం వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, వాట్ ఎవర్ యు మోడల్ అదే మీ పిల్లల జీవితాల్లో మీరు కోసుకుంటారు. అందుకే వాళ్ళ ముందు మీ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ మాటలు ఎలా ఉంటాయి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పిల్లల ముందు నీ భర్తని నువ్వు ఎలా గౌరవిస్తావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పిల్లల ముందు నీ భర్తని ఎలా గౌరవిస్తావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వేరే వాళ్ళు నీ ముందు లేనప్పుడు నువ్వు వాళ్ళని ఎలా సంబోధించి మాట్లాడతావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పక్కింటి వాళ్ళ గురించి నువ్వు మీ ఇంట్లో ఎక్స్క్యూజ్ మీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్స్, అది, వాడు, ఇట్లాంటి మాటలు మీరు ఉపయోగించారనుకోండి, మీ పిల్లలకి మీరు అదే మోడల్ చేస్తారు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు, పోయారు, అండి అని గౌరవంగా మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడరు. ఈరోజు మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాము. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే మీ ఇంట్లో తిట్టుకుంటే మీ పిల్లలు కూడా చెడ్డ మాటలు తిట్టుకుంటారు. ఈరోజు మన జీవితంలో మనుషుడా నువ్వు ఏమి విత్తుకుంటావో అదే కోస్తావు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకి భయము పుట్టించునుగాక ప్రియమైన వారలారా. దావీదు ఈ యొక్క లాని బాగా ఎరిగినవాడు కనుక దావీదు అంటూ ఉన్నాడు ఏమని అంటే, అయా వాళ్ళు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు ప్రియమైన వారలారా. డేవిడ్ డిడ్ నాట్ రివెంజ్, బట్ డేవిడ్ బిలీవ్ దట్ గాడ్ వుడ్ హ్యాండిల్ ద జస్టిస్. నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని దావీదు అనుకోలేదు, కానీ నా పక్షాన న్యాయాన్ని దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని దావీదు నమ్మాడు ప్రేమైనటువంటి వారలారా. సో ఎవరైతే నీ కోసం గుంట తవ్వుతారో ఈరోజు నువ్వు విశ్వాసంతో నమ్మాల్సింది, ఓపికగా కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఆ గుంట నా కోసం కాదు, ఆ గుంట ఎవరి కోసం? ఆ గుంట వాళ్ళ కోసమే. ఒకవేళ నువ్వే గుంట తవ్వే వ్యక్తివి అయితే యు బెటర్ స్టాప్ డిగ్గింగ్ రైట్ నౌ. ఏమన్? చాలా ఈజీగా అంటాము నా కోసం ఎవరైనా తవ్వితే వాళ్ళు పడతారేమో అని. నువ్వు తవ్వుతున్నావేమో ముందు చూసుకోవాలన్నమాట. అదే రెండోది చెప్పాను చూడండి, దావీదు చేశాడు, అయా నేను అలా అనుకున్నానేమో, నేను అలా చేసుంటే నాకు శిక్షించయ్యా అని. నువ్వు తవ్వుతున్నావేమో గుంటని వేరే వాళ్ళ కోసము, నీ ఉద్యోగం దగ్గర తవ్వుతున్నావేమో, నీ కుటుంబంలో తవ్వుతున్నావేమో, నీ స్నేహితుల దగ్గర తవ్వుతున్నావేమో. స్టాప్ డిగ్గింగ్ ద పెట్. దానిలో నువ్వే పడతావు ప్రియమైన దేవుని బిడ్డ. చివరిదిగా మనం చూసుకుందాము లాస్ట్ది 5th verse, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. చాలు. ఈ 17వ వచనాన్ని దావీదు రాసే టైంకి కూషుకి శిక్ష పడలేదు. 17వ వచనాన్ని రాసే టైంకి సౌలు ఇంకా రాజుగానే ఉన్నాడు. 17వ వచనాన్ని రాసే టైంకి దావీదు ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు. దావీదు పరిస్థితుల్లో పెద్ద మార్పు ఏమీ రాలేదు. ఇమ్మీడియట్గా పరిస్థితులు అన్నీ కూడా తలకిందులైపోయి బాగైపోలేదు. కానీ దావీదు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, దావీదు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. సో చివరిదిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైజ్ వైల్ యు వెయిట్. నీ మీద వచ్చినటువంటి అభియోగము, నింద, నేరారోపణలు ఇవన్నీ పోవడానికి వచ్చేటువంటి సమయంలో వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం అనేది మానవద్దు ప్రియమైన వారలారా. దావీదు పరిస్థితుల్లో ఏవి మార్పు రాలా. కొన్నిసార్లు దేవుడు మంచి బ్లెస్సింగ్ ఇచ్చినా కూడా మనలో కొంతమంది సలుగుతూనే ఉంటారు, ఏమిచ్చావు నువ్వు అని. ఇక్కడ దావీదు చూడండి, ఏం మారలా, అయినా కూడా ఏమంటున్నాడంటే, అయా నువ్వు న్యాయం విధించేవాడవని నేను తెలుసుకున్నానయ్యా, అయా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, సర్వోన్నతుడైన నీ నామాన్ని నేను కీర్తిస్తానయ్యా
అని చెప్పి దేవుని యొక్క మంచితనాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లారా, ఈరోజు నీ జీవితంలో ఎందుకు అలా చెప్పగలిగాడో తెలుసా దావీదు? ఇట్ ఈస్ ఫెయిత్. నా పక్షాన ఉన్న నా న్యాయవాది నమ్మకమైన వాడు అని. చాలాసార్లు ఈ రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు బాగా వాదించగల న్యాయవాది ఎవరని వెతికి వెతికి మంచి ఫీజులు కట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడున్న వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అందరినీ మించిన గొప్ప న్యాయవాది నీకున్నాడు. ఆమేన్. అందరినీ మించిన గొప్ప న్యాయవాది ఉన్నాడు. మీ అత్త దగ్గర నీ నిర్దోషత్వాన్ని చూపించాల్సి వచ్చినా, మీ తోడుకోడల దగ్గర, మీ మామ దగ్గర, మీ భర్త దగ్గర, మీ భార్య దగ్గర మీ నిర్దోషత్వాన్ని చూపించాల్సి వచ్చినా, ఉద్యోగంలో మీ నిర్దోషత్వాన్ని చూపించాల్సి వచ్చినా, నీ స్నేహితుల దగ్గర నీ నిర్దోషత్వాన్ని చూపించాల్సి వచ్చినా, వాటన్నిటికీ ఉన్న గొప్ప న్యాయవాది ఎవరండి? నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మనవి చేస్తూ ఉన్నాను. యు నో వాట్? ఫెయిత్ సేస్, ఈవెన్ బిఫోర్ ఐ సీ జస్టిస్ ఐ ట్రస్ట్ ద జడ్జ్. విశ్వాసం ఏమని చెప్తుందంటే, నేను న్యాయాన్ని చూడ్డానికంటే ముందు న్యాయం ఇచ్చేటువంటి నా తీర్పరిని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది. ఫియర్ సేస్ యు ఆర్ గాన్. భయం చెప్తుంది నీ పని అయిపోయింది ఇంకా అని చెప్తుంది. కానీ విశ్వాసం చెప్తుంది తీర్పు రావడానికంటే ముందు కూడా నీ పక్షాన తీర్పు ఇచ్చేటువంటి వాడు నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సో నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే పరిస్థితుల్లో దేవుని స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉంటావో ఎక్యూజేషన్ నుండి అడోరేషన్లోకి మారుతావు. ఎక్యూజేషన్ అంటే నిందారోపణ అన్నమాట. దేవుని మీద అలగడం నుండి దేవుని మీద నిందారోపణ చేయడం. నువ్వు నాకేం చేశావు, నాకేం మంచి లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు బట్టలు లేవు, నాకు ఉద్యోగం లేదు, నేను అంతగా సంపాదించుకోవట్లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నేను ఇంకా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయలేదు, నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇలాంటి నిందారోపణ నుండి, అయ్యా నువ్వు నాకు నీతిని, నువ్వు నాకు జస్టిస్ చేసేటువంటి దేవుడవయ్యా, నువ్వు నాకు తీర్పునిచ్చేటువంటి దేవుడవయ్యా అని మన దృష్టి మారుతుంది. ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్ యూ విల్ షిఫ్ట్ యువర్ ఫోకస్. అందుకే ప్రియమైన వారలారా నేను ముగిస్తూ ఉన్నాను. నెంబర్ 1, వెన్ మిస్అండర్స్టూడ్ సీక్ గాడ్. అపార్థం చేయబడినప్పుడు నీ జీవితంలో దేవుని వెంబడించు. నెంబర్ 2, వెన్ అక్యూజ్డ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిందారోపణ చేయబడినప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకో. వాళ్ళు నా మీద వేస్తున్న నిందకి కారణాలు ఏవైనా నాలో ఉన్నాయా అన్న విషయం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక మళ్ళీ మనం పరిశీలించుకోవడానికి. నెంబర్ 3, వెన్ అటాక్డ్ ట్రస్ట్ డివైన్ జస్టిస్. నీవు అటాక్ అయినప్పుడు, వేరే వారు నీ మీద పడినప్పుడు నీకున్నటువంటి నమ్మకమైనటువంటి తీర్పరిని నువ్వు నమ్మవలసిందిగానే మనం చేస్తున్నాం. నెంబర్ 4, వెన్ వెయిటింగ్ వర్షిప్ ఎనీవే. ఆయన యొక్క కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏది ఏమైనా స్తుతించుదు గాక. ఆమెన్. దేవుడు చివరికి దావీదు జీవితంలో సౌలు ఇంటి వాళ్ళ ఛాయలు ఏవి కూడా ఆయన మీద లేకుండా చేశాడనమాట. మన చేతిలో మనం రివెంజ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అవి ఇంకాస్త బలంతో వస్తాయి. చాలాసార్లు మైక్రోబియల్స్ని ఒక చిన్న యాంటీబయాటిక్ వేసినప్పుడు ఇంకాస్త రెసిస్టెన్స్తో వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన సొంత ప్రయత్నం చేసినప్పుడు ఇంకాస్త బలంతో శత్రువు మన మీదకి వస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని బలానికి మన యొక్క ప్రాబ్లంని అప్పగిస్తామో ఎవరు తీర్చుకుంటాడంటే పగ దేవుడు తీర్చుకుంటాడు పగ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. దేవుడు దావీదును డిఫెండ్ చేశాడు, దేవుడు యోసేపును డిఫెండ్ చేశాడు, దేవుడు దానియేలుని డిఫెండ్ చేశాడు, దేవుడు నిన్ను కూడా డిఫెండ్ చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డ. సో ఈరోజు మన యొక్క డిక్లరేషన్ ఇదిగా ఉండాలి. లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా విందాము. టుడే లెట్ దిస్ బీ యువర్ డిక్లరేషన్. లార్డ్ యు ఆర్ మై రెఫ్యూజ్, ఐ విల్ కీప్ మై హార్ట్ రైట్ అండ్ లెట్ యూ ఫైట్ ఫర్ మీ. అయ్యా నీవు నా ఆశ్రయం,
నేను నా హృదయాన్ని పారదర్శకంగా పెట్టుకొని నీవు నాకు తీర్పు తీర్చడానికి నేను నిన్ను సమర్పించుకుంటున్నాను ప్రభువా అని చెప్పుకునే వాళ్ళంగా ఉందముగా. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. బహుశా ఇక్కడ ఉన్న నీవు దావీదు వంటి ఈ పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ కుటుంబంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకోబడ్డావేమో. నీ యొక్క ఉద్యోగ ప్లేస్లో, ఆఫీస్లో నిందారోపణ చేయబడ్డావేమో. బహుశా సంఘంలో నువ్వు మిస్అండర్స్టాండ్ చేయబడ్డావేమో. మీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు మిస్అండర్స్టాండింగ్కి గురి అవుతూ ఉన్నావేమో. నువ్వు చాలా మంచి ఉద్దేశంతో చేశావేమో, కానీ దానికి టోటల్ ఆపోజిట్గా వాళ్ళు దాన్ని పెయింట్ చేశారేమో. ప్రియమైన వాళ్ళారా, నీ నిస్వార్థత్వాన్ని స్వార్థంగా పెయింట్ చేశారేమో. నీ మంచితనాన్ని కుయుక్తి అని పెయింట్ చేశారేమో. నీ తగ్గింపుని చేతగానితనం అని పెయింట్ చేశారేమో. ఈరోజు ఏది ఏమైనా దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు నెంబర్ 1 నా దగ్గరికి రా. నెంబర్ 2 నిన్ను నువ్వు చూసుకో, నీలో ఏమన్నా ఉందేమో అని. నెంబర్ 3 నేను నమ్మదగిన వాడనని విశ్వసించు. నెంబర్ 4 నీ శత్రువు తను తవ్వుకున్న దానిలో పడతాడు. నెంబర్ 5 ఎదురు చూస్తూ ఉండగా స్తుతించడం మాత్రం మానవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువా నీ కొందనాలు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మా ప్రియుల్లో ఎవరెవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. ఏ హృదయ వేదనలో కొట్టుమిట్లాడుతున్నారో నీకు తెలుసు. ఏ మనుషుల యొక్క మాటల మధ్యలో నలిగిపోతున్నారో నీకు తెలుసు ప్రభువా. ఈరోజు నీ యొక్క వాక్యంలో నుండి మాతో మాట్లాడుతూ ఉండగా ఏ విధంగా దావీదు తన సామర్థ్యం మీద, తన యొక్క మాటల మీద మనుషుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరినో నమ్మించాలని ప్రయత్నించడం, ఇలాంటివి ఏవి చేయకుండా తండ్రి నీ దగ్గరకు వచ్చాడో, రేమా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి నీ పాదాల దగ్గర పడడాన్ని ప్రభువా అలవాటు చేసుకుందురుగా. కానీ ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఉండగలిగిన శ్రేష్టమైన ప్లేస్, వాళ్ళు పడగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ప్లేస్ నీ పాదాలు అని ప్రభువా తెలుసుకొందురుగా. కానీ ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరిని యొక్క వాక్యంతో, ధైర్యంతో ప్రభువాను నింపండి అయ్యా. ఈరోజు నువ్వు నేర్పినటువంటి శ్రేష్టమైన విషయాల్ని మా హృదయంలో మళ్ళీ మళ్ళీ తలచుకోవడానికి ప్రభువా సహాయం చేయండి. నాలో ఏమైనా ఉందయ్యా అని చూసుకోవడానికి ఆ ధైర్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మెనీ ఆఫ్ us డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు సీ డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్. ఈరోజు మమ్మల్ని పరిశీలించుకోవడం అనేటువంటి బలంతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి.